హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? సో మా మమ్మీ అయితే నా దగ్గరకు వచ్చేసింది. ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది. అంటే బయటికి వెళ్ళినాము ఇద్దరం పూజా స్టోర్కి. అంటే కొన్ని ఐటమ్స్ తీసుకునేది ఉండే అందుకే. తర్వాత పక్కనే ఫుడ్ జోన్ కూడా ఉండే అనమాట. నాకు ఈవినింగ్ కాబట్టి ఏదైనా స్నాక్ లాగా తినాలనిపించింది. అందుకని చెప్పేసి నేను చాట్ తీసుకున్నాను. ఇంకా పూజా షాప్లో ఏమేమి తీసుకున్నామంటే అగరబత్తులు అండ్ పట్టిక ఇంకా పచ్చకర్పూరం. వాటి యూజెస్ ఏమేమి అంటే వాటిని నేను ఎట్లా యూజ్ చేస్తాను అనేది మీకు ఫర్దర్గా చెప్తాను వేరే వీడియోస్లో. అంటే యూజ్ చేసినప్పుడు చూపిస్తాను. అండ్ తీసుకున్న తర్వాత మేమైతే రిటర్న్ బ్యాక్ అవుతున్నాం అన్నట్టు. ఇంకా రోడ్ క్రాస్ చేసేటప్పుడు మమ్మీ నా చేయి పట్టుకొని నడిపిస్తుంది అన్నట్టు. నవ్వొచ్చింది నాకైతే అప్పుడు. చిన్న ఉన్నప్పుడు ఇట్లా గుంజుకుపోతారు కదా, అట్లా అనిపించింది. ఇంకా నైట్ డిన్నర్ కోసం జొన్న రొట్టెలు తిందాం అనుకున్నాము. అందుకే జొన్న రొట్టెలు తయారు చేసే షాప్లో అయితే కొనుక్కుంటున్నాం అనమాట. 15 రూపీస్ పడింది ఒక్క జొన్న రొట్టె. మేమైతే ఒక 4 తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా వస్తూ ఉంటేనే దారిలో వెజిటేబుల్స్ షాప్ ఉంటుంది కదా, కూరగాయల షాపు, అక్కడైతే కూరగాయలు తీసుకుందామని ఆగినాము. మమ్మీ బీరకాయ, ఆనియన్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకుంది. నార్మల్గా నేను తీసుకుంటేనేమో ఒక 5 మినిట్స్ లోపే తీసేసుకుంటా. మా అమ్మ అయితే 10 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంది ఆ షాప్లో. అంటే చూసిందే చూస్తుంది. ఎట్లా అంటే మంచిగా అబ్జర్వ్ చేసి మరీ తీసుకుంటుంది అన్నట్టు వెజిటేబుల్స్ని. నేనైతే ఫాస్ట్గా తీసేసుకుంటా. ఇంకా తీసుకునేటప్పుడు మమ్మీ బార్గెనింగ్ స్కిల్స్ చూడాలి. ఎట్లా బేరమాడుతుందంటే నిజంగా రావాలా బాబీ కూడా. నేనైతే ఒకసారి అడుగుతా, రాదు అన్నారు అనుకోండి, ఇంకా మళ్ళీ సెకండ్ టైం అడగను. ఇక మళ్ళీ ఏమనుకుంటారు అన్నట్టు ఏం అడగను, సరేలే అనేస్తా. ఇంకా వాళ్ళు తగ్గియాలనుకుంటే వాళ్ళు తగ్గిస్తారు కదా ఫస్టే. ఇంక అందుకే నేను ఏం అడగను. తర్వాత ఇంటికి వచ్చేసినాక వర్షం పడుతుందని చెప్పేసి అక్కడ సైడ్ ఉన్న బట్టలు తీసి ఇక్కడ వేసేసింది. ఇంకా మిగిలిన వాటికి ప్లేస్ లేదని చెప్పేసి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఇట్లా ఆరబెట్టేసింది. అట్లా కింద వేసినావు బట్టలు అంటే ఏం కాదు, మన ఇల్లే కదా, నీట్గానే ఉంటుంది కదా అని అంటుంది. ఇట్లా కూడా ఆరేసుకోవచ్చు అన్నట్టు బట్టలు. తర్వాత తెచ్చుకున్న చాట్ అయితే తినేసినాను. ఇంకా మా మమ్మీ కొత్తిమీర తెంపుతుంది. అంటే దాంట్లో మంచిగా ఉన్న ఫ్రెష్గా ఉన్న తెంపేసి పక్కకు పెట్టేసి ఒక కవర్లో పెడుతుంది అన్నట్టు. తర్వాత బీరకాయ అయితే ఇట్లా పొట్టు తీస్తుంది అన్నట్టు, లైట్గా పొట్టు తీసి. ఇప్పుడు బీరకాయ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాం మేము. ఎందుకంటే చపాతీ అదే జొన్న రొట్టెలు అయితే ఉన్నాయి కాబట్టి దాంట్లో కాంబినేషన్ ఈ బీరకాయ ఫ్రై బాగుంటుంది అని చెప్పేసి నైట్ డిన్నర్కి ఇట్లా చేసుకుంటున్నాం బీరకాయ ఫ్రై. జొన్న రొట్టెలు బయట నుంచి కొనుక్కునే కంటే ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. నా దగ్గర జొన్న పిండి లేదు, తెచ్చుకోవాలి. ఇంకా జొన్న రొట్టెలు చేయడం కూడా ఇంకా నేర్చుకోవడంలోనే ఉన్నాను నేను. ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు, తర్వాత చేసుకుందాం అన్నట్టు. నేను ఇంకా నార్మల్గా చపాతీ అది చేసుకొని తింటుంటా. జొన్న రొట్టెలు అయితే పర్ఫెక్ట్గా రాదు కాబట్టి బయట నుంచి కొనుక్కుంటా అన్నట్టు. కానీ హెల్త్ పరంగా చూస్తే మన గోధుమ పిండి చపాతీ కంటే కూడా జొన్న రొట్టెలు చాలా చాలా హెల్దీ. టేస్ట్ బాగుంటుంది ప్లస్ హెల్దీ కూడా. తర్వాత నేనైతే అన్ని ప్లేసెస్లో ఇట్లా కార్నర్స్ దగ్గర ఇట్లా నాప్థలిన్ బాల్స్ అయితే వేసేస్తాను. ఇంకా బట్టల షెల్ఫ్లో కూడా ఇట్లా పేపర్స్ కింద కూడా పెడుతుంటా నాప్థలిన్ బాల్స్ని. కాక్రోచెస్, చిన్న చిన్న పురుగులు అవన్నీ ఏం రాకుండా ఉండడానికి కోసం. ఇదే నా హ్యాండ్ మేడ్ కబోర్డ్. ఎట్లా చేసినానంటే కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదా, అంటే ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇంకా కిందది పెద్ద బాక్స్ అన్నట్టు. ఇట్లా పెద్ద బాక్స్, దాని మీద 2 చిన్న బాక్సులు పెట్టిన. ఇట్లుంటుంది కబోర్డ్ ప్రిపేర్ చేసుకున్న. మొత్తం స్టిక్ చేసినాక 1 by 1. ఆ తర్వాత ఈ షీట్ ఉంటుంది కదా, ఈ బ్రౌన్ కలర్ షీట్, ఇది నేను మీషోలో తీసుకున్నాను అన్నట్టు. ఎట్లుందంటే చూడ్డానికి వుడ్ లాగా ఉంది, ఫర్నిచర్ లాగానే ఉంది చూడ్డానికి. అందుకని చెప్పేసి ఆ షీట్ అయితే వేసేసిన. మొత్తం కబోర్డ్ రెడీ. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే మాదైతే కాదు, ఇది హౌస్ ఓనర్స్ వాళ్ళదే. అంటే యూజ్ చేసుకోమని చెప్పినారు. ఇంకా అందుకని చెప్పేసి ఇట్లనే ఉంది. అండ్ అది మొత్తం చిందర వందర అయిపోయింది నా డ్రెస్సింగ్ టేబుల్. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే రెడీ అవ్వాల్సి వస్తే మొత్తం ఆ టైంకి వర్క్ అయితే అయిపోతుంది, కానీ తర్వాత మొత్తం సర్దుకోవాలి. ఇంకా మస్తు పని ఉంది. సర్దిన తర్వాత లేదంటే సర్దేటప్పుడు ఎట్లా సర్దుతా అనేది చూపిస్తాను. కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.